మనిషి జీవితం ఎప్పుడూ మనకు లేని దానికోసమే పాకులాట కదా. మన దగ్గర 9 థింగ్స్ ఉన్నా కానీ ఏదైతే ఒక్కటి లేదో దానికోసమే మనం పాకులాడుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 థింగ్స్లో మన దగ్గర 9 ఉన్నాయి, పక్కోడికి ఒక్కటి ఉంది, వాడి దగ్గర 9 లేవు, ఒక్కటే ఉంది. మనమేమనుకుంటాము, నా దగ్గర 9 ఉన్నాయి కదా, ఆ ఒక్కటి లేదు కదా అని ఏ మనిషి ఆలోచించడు. అది కూడా నాకుంటే బాగుండును, అది నాకు ఎందుకు తక్కువైంది అన్న మెంటాలిటీలోనే ఎప్పుడూ మనుషులు ఆలోచిస్తారన్నమాట. ఎవ్రీబడి, నేను ఒక్కరని అనడం లేదు, జనరల్గా హ్యూమన్ సైకాలజీనే అట్లా ఉంటుంది. నేనేమంటాను అంటే, నీ దగ్గర 9 ఉన్నాయి కదా, ఒక్కదానికోసం నువ్వు అంత పాకులాడి అంతలా ఆలోచిస్తే ఆ ఒక్కటి ఉన్నవాడు 9 ఉండవు కదా వాడి దగ్గర, వాడెంత ఆలోచించాలి, వాడెంత పాకులాట పడాలి అని నేనంట. కరెక్టే కదా, అవును కదా అక్క. నీ దగ్గర ఒక్కటి లేదని నువ్వెంత బాధపడుతున్నావే, వాడి దగ్గర 9 లేవు, వాడెంత బాధపడాలి, అవును కదా. కొంతమందికి ఏదీ ఉండదు, అది వేరే విషయంలో అండి. అన్ని దరిద్రాలే ఉంటాయి కొంతమందికి, ఏది పట్టుకున్నా దరిద్రమే ఉంటుంది. వాళ్ళని మనం ఏం చేయలేం, కొన్ని జీవితాలు అంతే. బట్ నేను మాట్లాడేది ఏంటంటే, మన దగ్గర లేని దానికోసమే ఆలోచించేదానికన్నా అన్నీ ఉన్నాయి కదా, అది ఒక్కటే లేదు కదా అని అనుకుంటే బాగుంటుంది కదా అని నా ఫీలింగ్. కరెక్టే అంటారా?